అండ్ హాయ్. సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అయిపోయింది కదా, సో ఎలా అనిపించింది? నాకైతే ప్రోమో చాలా బాగా నచ్చిందండి. నిన్న చేసిన మొత్తం షూటింగ్ కూడా చాలా బాగా అనిపించింది. నాకు మెయిన్ గా నాని రావడం చాలా అంటే ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. సో నాగార్జున ఒక మాట అన్నాడు, నాని ఒక 4 వీక్స్ లీవ్ తీసుకుంటా, కొద్దిగా హాలిడేస్ తీసుకుంటా, నువ్వు చేస్తా అంటే అయ్యా సాంగ్ నేను చేస్తాను అన్నాడు. అంటే అది చాలా ఫన్ జనరేట్ చేశారు. మన లోపలికి వెళ్ళిన నాని కూడా మాట్లాడి ఇప్పుడు చాలా నవ్వుతున్నారు కానీ మీ ఫ్యూచర్ నాకు కనిపిస్తున్నది నాని అనటంగానే. సో ఇంకా మన అందాల రాక్షసి నివేదిత థోమస్ కూడా రావడం జరిగింది. తను కానీ రానా దగ్గుపాటి కానీ సో అనిల్ రావు కూడా రావడం చాలా చాలా బాగా అసలు మీరు చూడండి. అంటే మేము అనుకున్న లోగో చూసి ప్రోమో సత్యతో ప్రోమో చేయడం కానీ చాలా కామెడీ ఉంటుంది మా బిగ్ బాస్ అనుకున్నా కానీ అమ్మో బిగ్ బాస్ స్టార్ట్ అయితే లేదు కానీ నెక్స్ట్ డే మోసం కోసం కొట్టాడాలి కానీ అసలు నేను ఊహించలేదు. చాలా మంచిది. నాకు బాగా కంటెస్టెంట్ చూడండి, యశ్మిన్ ఒక అమ్మాయిని తీసుకొచ్చారు ఫస్ట్ కంటెస్టెంట్. ఫస్ట్ ఒక సీరియల్ కి అంటే ఒక స్టార్ మా బ్యాచ్ తీసుకున్నారు. యశ్మిన్ తీసుకోవటాలు కానీ తర్వాత నిఖిల్ తీసుకోవటాలు కానీ ఏంది భయ్యా అప్పుడే స్టార్ మా బ్యాచ్ స్టార్ట్ అయిందన్న ఫీలింగ్ అనేది. తర్వాత నవీన్ వచ్చిండు, అభయ్ నవీన్ అని చాలా కామెడీ జనరేట్ చేశాడు. కాబట్టి ఎందుకు తను లోపలికి ఎంటర్ అయితే భయపడుతున్నా లోపలికి వెళ్ళాలి. మరి ఎందుకంత భయపడుతున్నా అర్థం కాలేదు. తను అయితే ఓకే అనిపించింది. నెక్స్ట్ ఇంకొక అమ్మాయి పేరేని అనే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి తను ఏమంటారు సింపతి గెయిన్ చేసుకోవాలని నేను నాకు రష్మిక మందన నేను క్లోజ్ ఫ్రెండ్ అది చెప్పుకుంటే సరే నాకైతే బిగ్ బాస్ లో ఎస్పీ పేరైనా చాలా బాగుంది. ఇంకోటి అంటే అమ్మో మన సోనియా ఆకులు అని మన ఆర్జీబీ నుంచి వచ్చిన ఇంకొక అమ్మాయి వచ్చింది. ఈసారి బిగ్ బాస్ మన స్టఫ్ దొరికింది అనుకోవచ్చు. తను కానీ వాళ్ళు కూడా బాగా నమ్ముతుంది. బేబక్ కానీ తను వచ్చి నాగార్జునే కట్ చేస్తుంది, నేను నీ కళ్ళను చూడలేకపోతున్నాను, నీ కళ్ళు సముద్రంలో కొట్టిపోతా డైలాగ్. బేబక్క ఆమె కూడా చాలా కామెడీ జనరేట్ చేసింది. అసలు విష్ణుప్రియ అమ్మ తను ఎంత ఓవర్ యాక్టింగ్ చేసింది బయట. బిగ్ బాస్ నేను పోతా, నీ బిగ్ బాస్ నా ఫ్యామిలీ వదిలిపెట్ట పోను అనేది ఎటోకలు బిగ్ బాస్ పోయింది. సో నేను అనుకున్నా అసలు విష్ణుప్రియ పోయింది, రీతు చౌదరి కూడా పోతుందేమో అనుకున్నా కానీ రీతు చౌదరి వెళ్ళలేదు. ఎనీవే విష్ణుప్రియ బాగా చేస్తాన్న ఫీలింగ్ ఉంది. ఇప్పటి వరకు ఎన్ని సీజన్స్ లో మనం ఎప్పుడు చూడండి జోడీలు అంటే పేర్లో లోపలికి వెళ్ళారు కదా, సో అది కాన్సెప్ట్ ఎలా కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది, మళ్ళా సేమ్ అనిపించింది. గుర్తుపెట్టింది మన నాగమణికంటే ఒక ఆయననే వచ్చి రాగా అందరూ ఒకటేసారి కారణం వేసేస్తారు. మళ్ళీ స్టార్ట్ అయింది పెంట అని అనుకున్నా. సరే అని అనిల్ రావుడు నిజంగా వాళ్ళ అబ్బాయి ఎలిమినేట్ చేసేమో అనుకుంటే మెల్లగా స్విమ్మింగ్ పూల్ కాడ తీసుకోయి నీకు ఇష్టమైన హీరో యాక్టర్ ఎవరు అంటే వాళ్ళకి ఆయన చెప్పి ఏదో డైలాగ్ చెప్పిండు అని అమ్మ. ఆ డైలాగ్ మైండ్కి ఇంకా పోతలేదు. ఆ డైలాగ్ చెప్పిండు, ఆ సస్పెన్స్ అంట అమ్మ. ఈ నాన్న ఏంది అనేది నాకైతే కొత్తగా అనిపించలేదు. అది అంటే ప్రతి ఒక్కరి 24/7 ప్రతి వీక్ వాళ్ళ నామినేషన్ అంటే ఫీలింగ్ ఉంది. నో కెప్టెన్ అంటే దాన్ని అర్థమైన ఇమ్యూనిటీ లేనట్టే కదా. సో వాళ్ళు సర్వైవ్ అవుతారో లేదని గ్యారెంటీ లేదు. ఇది కొద్ది కాన్సెప్ట్ బాగా అనిపించింది, అదొకటి చాలా బాగా అనిపించింది. ఇంకోటి యానిమేషన్ చూపించారు, చాలా సినిమాలు ఉన్నట్టు చూపించారు, అది కూడా బిగ్ బాస్ లో ఇస్తారు చాలా బాగా అనిపించింది. అది కూడా అంటే మంచి టఫ్ ఫైట్ ఇస్తున్నారు అనే ఫీలింగ్ కలిగిందండి. మీరు అవునన్నా కాదన్నా అది ఒకటి కూడా చాలా బాగా అనిపించింది. కానీ నాకు బాగా డిసప్పాయింట్ అయింది అంటే ప్రమోషన్ ఇంకొద్ది చేసి ఉంటే బాగుంటే. చాలా మందికి బిగ్ బాస్ స్టార్ట్ అనే విషయం తెలియదు. నాకు బాగా నచ్చింది అంటే సర్ప్రైజ్ స్టార్ మన శేఖర్ భాష రావడమే చాలా మంచిది. అసలు నేను వస్తారని ఊహించలేదు. అసలు చాలా బిజీగా ఉంటాను మొన్న టీవీ నైన్ ఇంటర్వ్యూలో, ఎందుకంటే చాలా పని ఉంది బయట. కాబట్టి తను వెళ్ళడం చాలా హ్యాపీ అనిపించింది. తను పోగానే ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయడాలు చాలా బాగుంది. ఆ విషయం శేఖర్ భాష నా సపోర్ట్ శేఖర్ భాష ఉంటాను.